విస్తరణదారులకు నష్టం వస్తుందంట. దానివల్ల పాపం చంద్రబాబు నాయుడు వాళ్ళని బయట వేయడానికి మందు బావుల మీద బాధాడంట అని దాని మీద కొన్ని వార్తలు ప్రచురించడం. ఇవన్నీ చూస్తే చంద్రబాబు నాయుడికి హడావిడిగా ఈరోజు ఏఆర్టీని సవరించి అడిషనల్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని సవరించి నిన్న ఉత్తర్వులు ఇచ్చేశాడు. ఉత్తర్వులు ఇచ్చేసా దాదాపుగా అన్ని బ్రాండ్లకు సంబంధించి 10 నుంచి 20% వరకు పెరిగాయి. దీనివల్ల ఏమైంది? చంద్రబాబు ఉండవల్లి నివాసానికి వేల కోట్ల రూపాయలు మద్యం ఏరులై పారుతుంది. చంద్రబాబు నాయుడు ఇంటికి నోట్ల కట్టలు వరదలా పారేటువంటి పరిస్థితి ఉండవల్లి నివాసానికి, చంద్రబాబు ఉండవల్లి నివాసానికి నోట్ల కట్టలు పారేటువంటి పరిస్థితి ఏర్పడింది. విక్రయించేటువంటి ప్రతి సీసా మీద మాకున్నటువంటి సమాచారం ప్రకారం, నిర్దిష్టమైనటువంటి సమాచారం ప్రకారం, కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ₹5 ఇవ్వాలనేటువంటిది ఈరోజు ఉన్నటువంటి లిక్కర్ సిండికేట్ ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడుతో లావాదేవీలు జరిపినప్పుడు కుదుర్చుకున్నటువంటి ఒప్పందము. దానిలో భాగంగానే ఈరోజు కరకట్ట బంగ్లాకు సంబంధించి ఎంత వస్తుందనేటువంటిది లెక్క వేసి దాంట్లో ఈ మార్జిన్ పెంచడంలో కూడా చంద్రబాబు నాయుడు మార్క్ దోపిడీ కనపడుతుంది. కాబట్టి దానికి సంబంధించి ఎందుకు ఈ మాట ఉన్నామంటే, ఈ లిక్కర్కి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది వెళితే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మార్జిన్ పెంచితే నాకేంటి, ప్రభుత్వానికి ఏంటి కాదు నాకేంటి అనేటువంటి మాట మాట్లాడాడని బయట చాలా మంది దాని గురించి చర్చించడం జరిగింది. దాన్ని సూటిగానే అడిగాడు అనేటువంటిది మేము మాట్లాడడం కాదు, సొంత పార్టీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చంద్రబాబు నాయుడు గారిని కొంతమంది మద్యం వ్యాపారులకు సిండికేట్ వెళ్ళి అడిగితే పెంచితే వచ్చేది ఏంటి, నాకేంటి లాభం ఉన్నట్టుగా అడిగాడయ్యా, దాన్ని మీరు పూర్తిగా లోతుగా పరిశీలించి తీసుకుని వెళ్ళి దాని మీద ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి దాని మీద మీరు ఆలోచన చేయండి అని చెప్పి తీసుకువెళ్ళినటువంటి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు బయట కూడా బాహాటంగా మాట్లాడడం జరిగింది. దాంతో మద్యం సిండికేట్లకి దాని వెనక చంద్రబాబు నాయుడు ఆంతర్యం అర్థమైంది కాబట్టి ఆ డీల్ అది క్లిక్ అయింది. దానిలో భాగంగా ఈరోజు దాదాపుగా 14% వాళ్ళకి మేము కమిషన్ పెంచుతాము అని చెప్పి ఈరోజు దానికి ఉత్తర్వులు ఇవ్వడం, దానికి క్యాబినెట్లో కూడా, ఎందుకంటే నేను ఒక్కడే కాదు ఈ స్కామ్లో అందరూ భాగస్వాములు కావాలి కాబట్టి మంత్రులు కూడా భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని చెప్పి ఈ స్కామ్లో పాపం మంత్రులు కూడా భాగస్వామ్యం చేయాలనుకున్నాడేమో క్యాబినెట్ కూడా ఆమోదం పొందారు. దాదాపుగా ఏటా మద్యం సంబంధించినటువంటి దాంట్లో 30,000 కోట్ల వరకు వస్తుందని ఒక అంచనా, ప్రభుత్వానికి ఆదాయం 30,000 వస్తుందని చెప్పి. ఈరోజు మార్జిన్ 14% పెంచినందువల్ల వచ్చేటువంటి ఆదాయంలో దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు నువ్వేమో పెంచినటువంటిది వాళ్ళకి పంచావు, దానివల్ల 3,000 కోట్ల రూపాయల వరకు నష్టం వస్తుందని చెప్పి ఈరోజు ఎక్సైజ్ వర్గాలే అంచనా వేసినటువంటి పరిస్థితి. దాంట్లో ఈరోజు వాళ్ళు చెప్పేటువంటి మాట, లిక్కర్ సిండికేట్ చెప్పేటువంటి మాట 3వ వంతు చంద్రబాబు నాయుడు గారికి, అంటే ఏటా 1,000 కోట్ల రూపాయలు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పాలి. ఈ 2,000 కోట్ల రూపాయలు మిగతా లిక్కర్ సిండికేట్ అంటే ఏముందిలేండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు సర్దుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ₹1,000 సంబంధించినటువంటి డీల్ ఆయనకి, ఈయనకి 2,000 కోట్ల రూపాయలు వీళ్ళందరూ కలిసి పంచుకోవడానికి ఒక ఒప్పందానికి వచ్చారు. కాబట్టి అప్పటికప్పుడు అదనపు రీటైల్ ఎక్సైజ్ పన్ను ఏదైతే ఉందో ఏఆర్టీని సవరిస్తూ 14% మార్జిన్ వచ్చేటువంటి విధంగా నిన్న ఉత్తర్వులు ఇచ్చారు. నేను అడిగేది ఈరోజు ఒక్కసారి చూస్తే ₹99 అమ్మేటువంటి చీప్ లిక్కర్ తప్ప మిగతా అన్ని రేట్లు పెరిగిపోయా లేదా? ఈరోజు నువ్వు గతంలో ఏం చెప్పావు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి బ్రాండ్ సరైనటువంటిది కాదు అన్నావు. ఆ బ్రాండ్కే రేటు పెంచి దోచుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి బ్రాండ్కే ఈరోజు రేటు పెంచి దోచుకుంటున్నావు నిస్సిగ్గుగా. అవునా కాదా? పాపం మద్యం బాబులు చెప్తున్నారు ఏమీ లేదయా, అంతకుముందు ఉన్నటువంటిదే. సరే దాన్ని కంటిన్యూ చేసావు, తగ్గిస్తానన్నావు, రేట్లు కూడా తగ్గించలే, అదే రేట్లు. ఈ రోజు తగ్గించకపోగా అదే బ్రాండ్కి సంబంధించి అదనంగా ఈరోజు వసూలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఇంతకన్నా దౌర్భాగ్యం ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. దాదాపుగా రకరకాలైనటువంటి కేటగిరీలో 10 నుంచి 20% వరకు పెంచాడు. మద్యం బాటిల్ ధర చూస్తే కొన్ని ₹10 పెరిగాయి, కొన్ని ₹20 పెరిగాయి, కొన్ని ₹30 పెరిగాయి. పాపం ముందే బెల్ట్ షాపులతో చితికిపోయేటువంటి కుటుంబాలకి ధర కూడా బేసిక్ రేటు కూడా పెరిగింది. అంటే దాని అర్థం ఏంటి? దీనితో పాటు బెల్ట్ షాపులు ఇప్పుడు దాదాపుగా ₹50 పెంచి అమ్ముతున్నారు.